ఫిబ్రవరి 6, 2026న జరిగే ఈరోజు రాశిఫలం ఏ రాశివారు కెరీర్ మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారో, ఆర్థిక విషయాలలో ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుపుతుంది. 12 రాశిచక్ర గుర్తుల కోసం పూర్తి జాతకాన్ని చదవండి. ఈరోజు రాశిచక్ర గుర్తులు మీ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన ఆధారాలను తెస్తాయి. శుక్రవారం కొన్ని రాశిచక్ర గుర్తులకు కష్టపడి పనిచేయడం మరియు బాధ్యతతో నిండి ఉంటుంది. మరికొందరు అదృష్టం వారికి అనుకూలంగా ఉంటుంది. గ్రహ కదలికలు కెరీర్, వ్యాపారం, ఉపాధి మరియు ఆర్థిక విషయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. చాలా మంది కొత్త ఉద్యోగాలు లేదా మంచి అవకాశాలను కనుగొనే అవకాశముంది. మరికొందరు లావాదేవీలు మరియు నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కుటుంబ జీవితం, ప్రేమ సంబంధాలు మరియు ఆరోగ్యానికి సంబంధించి కూడా విభిన్న సూచనలను అందిస్తుంది. కొందరు విజయం మరియు గౌరవాన్ని పొందే అవకాశం ఉన్నప్పటికీ, మరికొందరు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని సలహా ఇస్తారు. మీ రాశిచక్రానికి ఈరోజు ఎలా ఉంటుందో, ఎవరు ప్రయోజనం పొందుతారు మరియు ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే, 12 రాశిచక్ర గుర్తుల కోసం నేటి పూర్తి జాతకాన్ని చదవండి. మేషం నేటి జాతకం మేషం వారికి ఈరోజు కృషి, ఉత్సాహం మరియు బాధ్యతతో నిండిన రోజు అవుతుంది. మీ సామర్థ్యాల కారణంగా మీరు పనిలో అదనపు సమయం వెచ్చించాల్సి రావచ్చు. మీ ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కానీ ఇతరులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు ఈరోజు కొన్ని మంచి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా సాధ్యమే. సాయంత్రం మీ కుటుంబంతో బయటకు వెళ్ళవచ్చు. వృషభ రాశి జాతకం ఈరోజు వృషభ రాశి వారు అదృష్టం మీకు అనుకూలంగా ఉండటంతో విజయవంతమైన రోజు. చాలా కాలంగా చేస్తున్న పని పూర్తవుతుంది. ఈ రోజు ఆర్థిక పురోగతితో పాటు సామాజిక గౌరవాన్ని కూడా తెస్తుంది. కుటుంబంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమలో ఉన్నవారికి ప్రేమయాత్రకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఈరోజు ఎవరికైనా సహాయం చేయడంలో మీరు విజయం సాధిస్తారు. స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మిథున రాశి జాతకం ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు గందగోళంతో నిండి ఉంటుంది. ఆర్థిక విషయాలలో మీరు ప్రత్యేక జాగ్రత్త వహించాలి. ఈరోజు మీరు పాత స్నేహితుడిని కలవవచ్చు. అది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. మీరు ఒక ఒప్పందం గురించి వింటారు. మీ కృషి ద్వారా మీరు మంచి స్థానానికి చేరుకోవడంలో విజయం సాధిస్తారు. సామాజిక సేవలో పాల్గొనేవారికి ముఖ్యమైన బాధ్యత రావచ్చు. మీరు మీ మాటలను నియంత్రించుకోవాలి. మీ అత్తమామలతో సమావేశం జరగవచ్చు. కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి మిశ్రమ దినం ఉంటుంది. మీరు భౌతిక సుఖాలు మరియు విలాసాల పూర్తి ప్రయోజనాలను పొందుతారు. మీ వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రారంభించాలని మీరు భావిస్తారు. విద్యార్థులు ఈ రోజు మంచిగా మరియు విజయంతో నిండి ఉంటారు. వారు తమ చదువులపై దృష్టి పెడతారు. విలువైన వస్తువులను కోల్పోయిన వారు వాటిని తిరిగి పొందే అవకాశముంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు ఆశించబడతాయి. మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ప్రేమ సంబంధంలో మీ భాగస్వామి చెప్పే దాని గురించి మీరు చెడుగా భావించవచ్చు. అటువంటి పరిస్థితిలో జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకుండా ఉండాలి. సింహరాశి జాతకం ఈరోజు సింహరాశి వారికి ఈరోజు నమ్మకం మరియు ధైర్యంతో నిండిన రోజు. పనిలో మీ ప్రణాళికలు కొన్ని విజయవంతమవుతాయి. మీ సామాజిక స్థితి పెరుగుతుంది మరియు కొన్ని పనులు మీ దారికి రావచ్చు. సామాజిక సమావేశాలు రోజంతా కొనసాగుతాయి. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. మీ జీవిత భాగస్వామి వారి పనిలో గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు.
ఇది కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. ఇది చాలా కాలంగా వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రోజు కన్య రాశి ఫలం. కన్యరాశి వారు ఇంట్లో మరియు బయట మంచి సమన్వయాన్ని కొనసాగించాలి. మీరు ఇతరుల ప్రభావానికి గురికాకుండా ఉండాలి. ఇంట్లో సంతోషకరమైన మరియు పండుగ వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీకు జాగ్రత్తగా ఉండే రోజు అవుతుంది. మీరు అనవసరమైన ఖర్చులను నివారించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా మీరు అదనపు జాగ్రత్త వహించాలి. మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. లేకుంటే చిన్న సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. తుల రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా మరియు ప్రయోజనాలతో నిండి ఉంటుంది. మీరు క్రమం తప్పకుండా వివిధ శుభవార్తలను వినవచ్చు. పూర్తి కాని పనులు పూర్తవుతాయి మరియు మీరు ఒక చట్టపరమైన కేసులో విజయం సాధించవచ్చు. మీరు నిరంతరం కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. దీని వలన మీ పని సులభతరం అవుతుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు స్థానభ్రంశం చెందాల్సి రావచ్చు. దీని వలన మీరు విషయాలను సరిగ్గా నిర్వహించాల్సి వస్తుంది. మీరు ఈరోజు గత నిర్ణయం గురించి చింతించవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈరోజు జాతకం. వృశ్చిక రాశి వారికి ఈరోజు గణనీయమైన విజయం లభిస్తుంది. ఇది అపారమైన ఆనందాన్ని తెస్తుంది మరియు దీర్ఘకాలిక సమస్యలను అంతం చేస్తుంది. ఈరోజు భౌతిక సుఖాలు పెరుగుతాయి. మంచి వ్యాపార ఒప్పందం మీ స్థానంలో సానుకూల మార్పును తెస్తుంది. మీరు ఆర్థిక విషయాలపై అతిగా వివరించడం మానుకోవాలి. మీరు అభిరుచులు మరియు ఆనందాలతో బిజీగా ఉంటారు. కష్టమైన పనులు సులభంగా పూర్తవుతాయి. ధనుస్సు రాశి వారికి ఈరోజు శుక్రవారం. ధనుస్సు రాశి వారికి మంచి రోజు. మీరు సంతోషంగా ఉంటారు మరియు ఇతరుల నుండి చాలా మద్దతు మరియు సహకారం పొందుతారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉండటంతో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు సానుకూల ఆలోచన మరియు మీ కెరీర్లో విజయం సాధిస్తారు. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ రోజు మీ చుట్టూ ఉన్న వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది మరియు అదృష్టం మీ వైపు ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్నవారు మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. మీ మనస్సు దేవుని పట్ల భక్తిలో మునిగిపోతుంది. మకర రాశి వారు ఈ రోజు కొన్ని విషయాలకు సంబంధించి ఆందోళనను అనుభవించవచ్చు. పనిలో అదనపు బాధ్యతలు అదనపు ఒత్తిడిని సృష్టిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే స్థిరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ముఖ్యమైన విషయాలపై మీరు ఏకాభిప్రాయానికి రావాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారు కొన్ని శుభవార్తలు వింటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుంభరాశివారు ఈ రోజు అనేక మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరగవచ్చు, కానీ మీరు పనిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీ స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మీకు ఉదారమైన మద్దతు లభిస్తుంది. ఈ రోజు ఆనందం మరియు ఆనందంతో నిండి ఉంటుంది. ఈ రోజు కొన్ని పెండింగ్ పనులు పూర్తవుతాయి. మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. మీన రాశివారు ఈ రోజు మీన రాశివారికి ఈ రోజు మిశ్రమంగా మరియు అనుకూలంగా ఉంటుంది. సమయం చాలా అనుకూలంగా మరియు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి విషయాల్లో మీరు మంచి రాబడిని చూస్తారు, కానీ పెట్టుబడి పెట్టే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి మరియు కొత్త వ్యాపార ప్రణాళికలు ప్రభావవంతంగా ఉంటాయి. ఉద్యోగ మార్పు సంకేతాలు ఉండవచ్చు. అదనపు ఆదాయ వనరులు పెరగవచ్చు. మీరు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ప్రేమ మరియు వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం,
పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.